ది నెల్లూరు ఆర్యవైశ్య మర్చెంట్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ నందు ఎన్నికల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి మాతా ప్యానెల్ అధ్యక్షులుగా ఎంపీ ఆంజనేయులు పోటీ చేయనున్నారు. అధ్యక్షులు ఎంపీ ఆంజనేయులతో పాటు 33 మంది సభ్యులు పోటీలో ఉండగా ఈ ప్యానెల్ అత్యంత మెజారిటీ సాధిస్తుందని శ్రీ వాసవి మాతా ప్యానెల్ అధ్యక్షులు ఎంపీ ఆంజనేయులు మీడియా ద్వారా తెలియజేశారు. ఈ రోజు సాయంత్రం కల్లా కౌంటింగ్ పూర్తి అవుతుందని తెలియజేశారు. ది నెల్లూరు ఆర్యవైశ్య మర్చెంట్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ నందు ఎన్నికల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి మాతా ప్యానెల్ అధ్యక్షులుగా ఎంపీ ఆంజనేయులు పోటీ చేయనున్నారు. అధ్యక్షులు ఎంపీ ఆంజనేయులతో పాటు 33 మంది సభ్యులు పోటీలో ఉండగా ఈ ప్యానెల్ అత్యంత మెజారిటీ సాధిస్తుందని శ్రీ వాసవి మాతా ప్యానెల్ అధ్యక్షులు ఎంపీ ఆంజనేయులు మీడియా ద్వారా తెలియజేశారు. ఈ రోజు సాయంత్రం కల్లా కౌంటింగ్ పూర్తి అవుతుందని తెలియజేశారు. నెల్లూరులో అతిపెద్ద అసోసియేషన్ అయిన నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్స్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్కు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మార్నింగ్ 8:30 నుంచి ఇప్పుడు టైం 11:30 దాటుతుంది. ఈ పాటికి 280 ఓట్లు పోలైనాయి. మొత్తం మా సంస్థ సభ్యులు 403 మంది చాలా ఉత్సాహంగా కూడా ఎండను కూడా లెక్క చేయకుండా మరి వారందరూ కూడా చూపిస్తున్నారు వారి అభిమానాన్ని. ఈ వాసవి మాతా ప్యానెల్ తరఫున నేను అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తున్నాను. నాతోటి 33 మంది సభ్యులు కూడా పోటీ చేస్తున్నారు. మా వాసవి మాతా ప్యానెల్ ఘన విజయాన్ని సాధిస్తుందని నేను ముందుగానే ఊహిస్తున్నాను. జై వాసవి. ఇది మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. 2 గంటల నుంచి 4 గంటల వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది. 4 నుంచి ఎన్నికల ఫలితాలు డిక్లేర్ అవుతాయి. కానీ ఇది అర్ధరాత్రి వరకు కూడా ఈ ఎన్నికల ఫలితాలు లెక్కించడం అనేది జరుగుతుంది. చాలా లేట్ ప్రాసెస్ మాది. 69 మంది కంటెస్ట్ చేస్తున్నారు. 33 మందికి 69 కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఒక్కొక్క బ్యాలెట్ కౌంట్ చేయడానికి సుమారు 5 నిమిషాలు పడుతుంది. దాని ప్రకారం మా అంచనా ప్రకారం అర్ధరాత్రి 2-3 గంటల ప్రాంతంలో ఫైనల్గా ఫలితాలు వస్తాయని మేము ఆశిస్తున్నాం.